జగన్మోహన్ రెడ్డి గారి వేసిన ప్రశ్న నేనేస్తామా జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చోరీ జరిగిందని నువ్వు చెప్తున్నావు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 300 మంది ఎంపీలు పార్లమెంటు భవన్ నుండి ఎలక్షన్ కమిషన్ కు రిప్రజెంటేషన్ ఇచ్చానికి ఈ విషయం మీద పోతా అంటే మీ పార్టీ ఎంపీలు ఎందుకు పాల్గొనలేదు? వైకాపా పార్టీ ఎంపీలు ఎందుకు పాల్గొనలేదు? దానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్తే నెక్స్ట్ ఈ ఆన్సర్ వస్తుంది. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఉండేది. ఢిల్లీలో 300 మంది ఎంపీలు, వివిధ పార్టీల ఎంపీలు పోతా ఉంటే సరే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోనో లేకుంటే బెంగళూరులోనో అనుకున్నాం. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు పార్టిసిపేట్ చేయమని చెప్పలేదు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పిన ఇష్యూ నీ ఇష్యూ సేమ్ అయినప్పుడు ఎందుకు పాల్గొనలేదు? దానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్తే తర్వాత వచ్చేసి మేము చెప్తాం. అది రెండవది వచ్చేసి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అని ఒక సామెత ఉంది. అబద్ధం చెప్పినా కానీ అతికినట్టు ఉండాలని. ఎందుకు ఆ మాట అంటున్నానంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రధానమైన ప్రత్యర్థి రాజకీయ పార్టీ బీజేపీ. కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థి అన్న పార్టీ బీజేపీ. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో టీడీపీ, చంద్రబాబు నాయుడు భాగస్వామి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి మోడీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము కొనసాగుతా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారితో హాట్ లైన్ లో ఉంటారంటే దీన్ని ఏమనాలా? కనీసము అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలనే దీనికోసమే. అంటే బొంకర పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయని తన్నాడట ఒక ప్రబుద్ధుడు. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి మాటల తీరు. మరొకటేమి, మేము మొదటి నుండి చెప్తున్నాం, రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులము ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ చేతిలో ఈ 3 పార్టీలు, ఈ 3 నాయకులు కీలుబొమ్మలు, కబాలీలు. రజనీకాంత్ పాత సినిమాలో కబాలీలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసం వెలేసి ఏ కబాలి అని పిలువగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ బాస్ అంటారే, అటువంటి కబాలి పార్టీలు ఇల్లు ఈ 3 పార్టీలు అని మేము మొదటి నుండి చెప్తున్నాం. కాబట్టి మా దృష్టిలో చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ వరకు వాళ్ళందరూ సమానమే. తర్వాత కాంగ్రెస్ ఇంకో మాట ఉన్నాడు, ఇది ఒక పార్టీనా అంట. రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇది ఒక పార్టీని అన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ, మక్కలో పుట్టి పుబ్బలో అంతమిస్తే పార్టీ. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పులిమేర నుండి తరిమి కొట్టి భారత మాత దాస్య శృంఖలాలను ఛేదించిన పార్టీ. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ముక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవ్ రెడ్డి, త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ. ఇది దేశభక్తుల పార్టీ, త్యాగదనుల పార్టీ. ఈ దేశాన్ని సింహభాగం పరిపాలించిన పార్టీ. 78 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్నే 52 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. టీడీపీ 20 సంవత్సరాలు, వైకాపా 5 సంవత్సరాల పార్టీ. కాబట్టి ఇటువంటి పార్టీని పట్టుకొని ఈ ఒక పార్టీని అంట. మీ నాయన ఏ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యాడు? మీ తల్లి రాజశేఖర్ రెడ్డి 6 సార్లు పులిందుల ఎమ్మెల్యేగా ఏ పార్టీ బీఫారం మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ కాదా? 4 సార్లు ఎంపీగా, కడప ఎంపీగా, 3 సార్లు మంత్రిగా, ముగ్గురు
ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఒకసారి సిఎల్పి లీడర్గా మీ తండ్రి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచింది మర్చిపోయింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఏ పార్టీ నుండి? 2009లో కడప ఎంపీ టికెట్ ఏ పార్టీ మీద? ఏ పార్టీ బీఫారం మీద? కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద కదా. బట్ అటువంటి పార్టీని పట్టుకొని ఇది ఒక పార్టీని అంట, ఇది ఎంత కండకావరమా? కాబట్టి ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి వేసిన వారి ముఖాన్ని మీదనే పడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే మంచిది. సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ ఓట్ చోరీ అనేది ఒక్క ఏపీలోనో లేకపోతే తెలంగాణలోనో ఇక్కడే కాదు, మనం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. దానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్న వాయిస్ కి మీరు ఏం చెప్తారు? ఇక్కడ 2 అంశాలు. మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ప్రజాస్వామ్యానికి నేను ఏం చెప్తాం కాదు, కమ్యూనిజం కాదు, ఇంకోటి కాదు, ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. అటువంటి ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది పర్ఫెక్ట్ గా సక్రమంగా సమగ్రంగా ఉండడం అనేది ప్రామాణికం. కాబట్టి అటువంటి ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండేది వాస్తవం. దాంట్లో చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి, అర్హుల పేర్లు ఉండవు, అనర్హుల పేర్లు ఉంటాయి. కాబట్టి ఇది వాస్తవం. దాంట్లో ఎంత పర్సెంటేజ్ అనేది చెప్పలేము. కాబట్టి ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయి, దాన్ని సరిదిద్దండి అని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 300 మంది ఎంపీలు పోతే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యం? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అంటే సూడో ప్రైమ్ మినిస్టర్, సూడో ప్రైమ్ మినిస్టర్. కాబట్టి అటువంటి నాయకుని నాయకత్వంలో 300 మంది ఎంపీలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్తే అపాయింట్మెంట్ కూడా అరెస్ట్ చేయడం అనేది ఇది పిరికితనము, అప్రజాస్వామికము, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు. ఇక రెండవది ఈవీఎంల గురించి అనేక అనుమానాలు అనేక సందర్భాల్లో అనేక పార్టీలు అనేక మంది రాజకీయ నాయకులు వెలిపించారు. దీంట్లో కేవలం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీనే కాదు, గతంలో లాల్ కృష్ణ అద్వానీ గారే బీజేపీ అగ్రనాయకుడు, ఆయన డౌట్స్ వెలిపించారు. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆయన బీజేపీ నాయకుడు. ఇదే 2004-09లో చంద్రబాబు నాయుడు అపనమ్మకం అనుమానం వెలిపించారు, జగన్ వెలిపించారు, మిగతా పార్టీల వాళ్ళు. అంతెందుకు టెక్నికల్ మ్యాన్ ఎలన్ మస్క్, అమెరికాలో ఎలన్ మస్క్, మనం అంటే మీరు మేము టెక్నికల్ పీపుల్ కాదు కాబట్టి మనము దీన్ని గుర్ఫుడు చెప్పలేము. ఎలన్ మస్క్ వచ్చేసి ఆయనే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. బట్ ఈ విధంగా తర్వాత అనేక అడ్వాన్స్డ్ కంట్రీస్, టెక్నాలజీలో అడ్వాన్స్డ్ కంట్రీస్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, నార్వే, స్వీడన్, మలేషియా, ఇలాంటి అనేక దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని దేశాలు అయితే బ్యాలెట్ పేపర్ నుండి ఈవీఎంకు పోయి మళ్ళీ అగైన్ బ్యాలెట్ పేపర్కి వచ్చాయి. జర్మనీ లాంటి కొన్ని దేశాలు బ్యాలెట్ పేపర్ నుండి ఈవీఎంకి వచ్చి మళ్ళా దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి అగైన్ మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోవడం జరిగింది. కాబట్టి ఈవీఎంలో కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఏమి, కౌంటింగ్ ప్రక్రియ సులభంగా ఉంటుంది, కౌంటింగ్ ప్రక్రియ తొందరగా అవుతుంది, దీంట్లో చెల్లని ఓట్లు ఉండవు, కాబట్టి మళ్ళీ రీపోలింగ్ ఉండదు. ఇది కొన్ని అడ్వాంటేజ్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఉండాల్సింది లేదు. ఏది? విశ్వసనీయత. నేను వేసిన ఓటు నేను అనుకున్న అభ్యర్థికి ఆ సింబల్ మీద పడిందా లేదని నాకు అనుమానం ఉంది. ఇది ఓటర్కు. అంటే ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విశ్వసనీయత, ఓటర్ విశ్వసనీయత అన్నిటికంటే ప్రామాణికం. దానికి తర్వాతనే ఇవన్నీ. అటువంటి అపనమ్మకం వెలువచ్చినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు, ఇప్పుడు జెడ్పీటీసీ, పులివెందుల, ఒంటిమిట్ట, ఇవి కూడా బ్యాలెట్ పేపర్ ఇచ్చారు కదా. సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్స్, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇవన్నీ ఈవెన్ నౌ బ్యాలెట్ పేపరే. 2004 వరకు కూడా ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపరే.
ఇప్పుడు అన్ని ఎన్నికలు ఏమైనా నిర్వర్తించడం లేదు. ఇప్పుడు కూడా వచ్చేసి బ్యాలెట్ పేపర్ నడుస్తూ ఉంది. పెద్ద ఎన్నికలు, సర్పంచ్, వార్డు మెంబర్స్ ఎన్ని కావాలా, కొన్ని లక్షల మంది ఉంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో అవి నిర్వహించినట్టే ఇవి కూడా నిర్వహించండి బ్యాలెట్ పేపర్ ద్వారా, అనుమానాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఏమో ఎలక్షన్ కమిషన్కి ఏమంత పంటమేమి, అంత పట్టింపు ఏమి అంటే ఆయనకు వచ్చేసి. తర్వాత ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంటే అనుమానాస్పదం. అన్నే క్వశ్చనబుల్. గతంలో ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ వచ్చేసి ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు. మోడీ ప్రభుత్వం ఏం చేసింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి దాంట్లో కేంద్ర మంత్రిని పెట్టింది. ఇది మనము ఇంతకంటే స్పష్టంగా ఏమో, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నదాన్ని తీసేసి కేంద్ర మంత్రిని పెట్టడం అంటే అర్థమేమి? ముగ్గురులో ఇద్దరు ఒక పక్క, ఒకరు ఒక పక్క, ఇంకా అది ముగ్గురు ఎందుకు గుడ్న్యాయం పెట్టుకుంటేమి? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈవీఎంలు వచ్చేసి వద్దు, అందరూ అన్నట్టే. కాబట్టి బ్యాలెట్ పేపర్ వద్దు అంటున్నారు.